నిరీక్షణ, లేడీస్ టైలర్ లాంటి సినిమాలు తలుచుకుంటే ఆటోమేటిక్ గా అర్చన గుర్తుకొచ్చేస్తుంది. తన అందం, అభినయంతో 80ల్లో ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది ఈ నల్ల బంగారం. అయితే హీరోయిన్ గా తన పనైపోయిందనిపించగానే ఆమె సినిమాల నుంచి తప్పుకుంది. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. అయితే దాదాపు 2 దశాబ్దాల మధ్య అర్చన మళ్లీ ఇప్పుడు ఓ తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా విశేషాల గురించి మాట్లాడుతుండగా మళ్లీ తెలుగులో నటిస్తారా అని అడిగితే లేదని ఖరాఖండిగా చెప్పేసింది అర్చన. కారణమేమిటి అని అడగ్గా గతంలో తెలుగులో నటించేటప్పుడు తనకు ఓ చేదు అనుభవం ఎదురైందని, అందుకే ఇక ఎప్పటికీ అక్కడ నటించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది అర్చన. మరి ఆ చేదు అనుభవం ఏంటో చెప్పడానికి మాత్రం ఆమె ఇష్టపడలేదు. అయితే ఎప్పుడో జరిగిన దానికి ఫీల్ అయి ఇప్పటికీ తెలుగులో నటించకూడదని నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తమిళంలో అర్చన రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా పేరు అలియాదా కోలంగల్. ఇదే పేరుతో ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్ బాలు మహేంద్ర ఓ సినిమా తీయడం, అందులో అర్చన హీరోయిన్ గా నటించడం విశేషం. బాలు మహేంద్ర శిష్యులందరూ కలిసి తీస్తున్న ఈ లేటెస్ట్ మూవీలో ప్రకాష్ రాజ్, రేవతి లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ భారతి దర్శకత్వం వహిస్తున్నాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దామంటే మొహంగా పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందామంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు.